నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. అమెరికా ఇరాన్ యుద్ధం తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు గ్లోబల్గా చూస్తుంటే మొత్తానికి ఏంటంటే ఎవరి పెళ్ళో ఎవరి చావుకో వచ్చినట్టు కనిపిస్తుంది. వాస్తవంగా అది యుద్ధం అనేది అమెరికాకి ఇరాన్కి మధ్య, లేకపోతే అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్న యుద్ధం అనుకుంటే దాని ఇంపాక్ట్ వచ్చి గల్ఫ్ కంట్రీస్ మీద పడింది. సబ్సీక్వెంట్గా స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ మూసివేయడంతో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మన దాకా వచ్చి పడుతుంది. చైనా, భారత్ ఏం చేయాలనుకుంటోంది అమెరికా, ఏం చేస్తోంది ఇరాన్, వీటన్నిటి మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు రిటైర్డ్ ఆర్మీ అధికారి కల్నల్ వివి రావు గారు. నమస్తే కల్నల్ వివి రావు గారు. కల్నల్ రావు గారు, చూస్తున్నారు కదా గడిచిన 2 రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు, అలాగే ట్రంప్ దొంగ దెబ్బ తీయటం భారతదేశాన్ని, హర్ముజ్ జలసంధి దగ్గర తను మీడియేట్ చేయగలిగి ఉండి కూడా ఉద్దేశపూర్వకంగా అంశాన్ని అట్లా ఉదాసీనంగా వదిలిపెట్టడం, సబ్సిక్వెంట్గా మన మీద, అంటే మనం కేవలం మనం ఒక్కరమనే కాదు, ఈ ఏషియన్ కంట్రీస్ అన్నీ కూడా పరోక్షంగా యూరోపియన్ యూనియన్లో ఉన్న దేశాలు కూడా దెబ్బతినే ప్రమాదం కనిపిస్తోంది. ఏమంటారు ఈ 2-3 రోజుల డెవలప్మెంట్స్? అపార్ట్ ఫ్రమ్ దట్, ఆయన కొడుకు ఖమేనీ కొడుకుని నెక్స్ట్ కమాండర్ ఇన్ చీఫ్, వాళ్ళని సర్వసైన్యాధ్యక్షుడు అంటారు, సర్వాధికారి అంటారు, సుప్రీం అంటారు, ఆయన్ని అనౌన్స్ చేసినట్టుగా వార్తలు లీక్ చేసి అబ్బాయి అట్లాంటిది ఏం లేదు, భయం పట్టుకుందా వీళ్ళని కూడా? ఎందుకంటే ఇజ్రాయెల్ స్పష్టంగా చెప్పింది, మీరు అనౌన్స్ చేసిన 24 గంటల్లో లేపేస్తామని. అదే మీరు కరెక్టేనండి. ఎందుకంటే వాళ్ళు ముందర నుంచి డిసైడ్ చేసుకున్నారు. ఇదేంటంటే లాస్ట్ 1.5 year నుంచి, ఎస్పెషల్లీ ఇంకా కొంచెం ముందర చూస్తే అంత ముందర నుంచి ఇరాన్కి ఎప్పటి నుంచో తెలుసును, ఈ రోజు కాకపోతే రేపైనా సరే ఇజ్రాయెల్ తోటి తప్పనిసరిగా 200% కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఎందుకంటే హెజ్బుల్లాని సపోర్ట్ చేయడం, హౌతీస్ని సపోర్ట్ చేయడం, హమాస్ని సపోర్ట్ చేయడం మెయిన్ కారణం. తర్వాత ఏంటంటే న్యూక్లియర్ వెపనైజేషన్ ప్రయత్నాలు, అవి ఇజ్రాయెల్కి ఒప్పుకోవడం ససేరామే ఇష్టం ఉండదు. సో దీనివల్ల వాళ్ళకి తెలుసు. అందుకని చెప్పి ముందర నుంచి ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్ చాలా పటిష్టం చేసుకున్నారు. అలాగే వాళ్ళకి రెసిస్టెన్స్ ఎలాగ ఇవ్వాలి, ఒకవేళ ఆపరేషన్ డెజర్ట్ స్టార్మ్ లాగా అప్పట్లో జరిగిన ఇరాక్లో జరిగిన వార్ లాగా బూట్స్ ఆన్ గ్రౌండ్ తీసుకొస్తే ఎలా రియాక్ట్ అవ్వాలన్నది కూడా వీళ్ళు గ్రౌండ్ మీద రిహార్సల్స్ చేసుకుని అన్ని ప్రాక్టీస్ చేసుకుని కమాండ్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్ ఎలా నడవాలి అన్నంత వరకు క్లియర్గా ప్లాన్ చేసుకుని పెట్టుకున్నాం. అయితే ఇప్పుడు కేవలం ఇన్సూరెన్స్ ఏజెన్సీస్కి ప్రీమియం పెంచడానికో, లేకపోతే ఇన్సూరెన్స్ ఏజెన్సీస్కి క్లెయిమ్స్ తగ్గించుకోవడానికో హార్మోజ్ సంధి క్లోజర్ మీద ఈ యుఎస్ఏ యాక్షన్ తీసుకోలేదనడం కొంచెం మరీ ఊహాగానం అనుకుంటాను. అది యాక్చువల్గా ఏంటంటే ఇరాన్కి ఉన్న రెగ్యులర్ నేవీకి 28 సబ్మెరీన్స్ ఉన్నాయి. చాలా తక్కువ కోస్టల్ ఏరియా ఉంది. 3 కిలో క్లాస్ సబ్మెరీన్స్ ఉన్నాయి. తర్వాత మిడ్గెట్ సబ్మెరీన్స్. ఈ మిడ్గెట్ సబ్మెరీన్స్ తోటి అంతకుముందు ఆపరేషన్ డెజర్ట్ స్టార్మ్ కాదు, అంతకుముందు కూడా వాళ్ళు విపరీతంగా మైనింగ్ చేసేవారు. సముద్రంలో పెద్ద పెద్ద మైన్స్ పెట్టేవారు. అవి ఒక్కోసారి ఫ్రీ ఫ్లోటింగ్ మైన్స్లో కొన్ని కమర్షియల్ షిప్స్ కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది. తర్వాత ఆ నేవీని డౌన్ చేసేంత వరకు వీళ్ళు హార్మోజ్ సంధి దగ్గర ప్రొటెక్షన్ కోసం వెళ్ళరు. ఎందుకంటే హార్మోజ్ సంధిలో మనకి 21 మైల్స్ వెడల్పు కనిపిస్తున్నా కానీ యాక్చువల్ నావిగబుల్ ఏరియా, పర్మిటెడ్ ఏరియా కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే. అది ఓమన్కి దగ్గరలో ఎక్కువ పడుతుంది, ఇరాన్కి దూరంలో పడుతుంది. ఒకవేళ యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ గ్రూప్ ఎటువంటి షిప్స్కి ప్రొటెక్షన్ ఇవ్వడానికో, లేకపోతే ఆ ఏరియాలోకి ఎంటర్ అయ్యి ఇరాన్ని భయపెట్టాలని చూస్తే పరిశ్రమ తీవ్రంగా ఉండేది. ఎందుకంటే అక్కడ క్యారియర్ గ్రూప్ ఉండాల్సినంత ఏరియా లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే అక్కడ విపరీతంగా మైన్ చేసే అవకాశాలు కనిపించినాయి. తర్వాత మిడ్గెట్ సబ్మెరీన్స్ తోటి సూసైడల్ అటాక్స్, కార్ బాంబ్ ఎలా పెట్టి కార్ తోటి అటాక్ చేస్తారో అలాగే మిడ్గెట్ సబ్మెరీన్స్ తోటి అటాక్ చేసే అవకాశాలు చాలా కనిపించినాయి. ఇప్పుడైతే వాళ్ళ నేవీ పాఠం చాలా తగ్గిపోయింది. యాక్చువల్గా ఎప్పుడైతే 4 మిసైల్స్ ఫైర్ చేయడం జరిగిందో అప్పుడు అమెరికన్ క్యారియర్ గ్రూప్ అబ్రహాం లింకన్ని కొంచెం పాకిస్తాన్ వైపు కావచ్చడం కూడా జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది చాలా రోజులు అయిపోయింది. ఎందుకంటే ఇది సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న క్యారియర్ గ్రూప్, ఇది చైనా దగ్గర ఉన్న క్యారియర్ గ్రూప్. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం. తర్వాత ఏంటంటే వీళ్ళకి లాజిస్టిక్స్, పాకిస్తాన్ అయితే కేవలం
గ్వాదర్ పోర్ట్ ఉంది, గ్వాదర్ పోర్ట్ చైనా కంట్రోల్లో ఉంటుంది, కేవలం కరాచీ పోర్ట్ వాడాల్సి ఉంటుంది. పసిఫిక్ పోర్ట్లో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఎంటర్ అవ్వలేదు, అంత డీప్ కాదు అది పోర్ట్. ఇండియా తోటి లెమోవా అగ్రిమెంట్ ఉంది. ఆ లెమోవా అగ్రిమెంట్ 2016 ప్రకారం మన ఇండియన్ పోర్ట్స్లో వచ్చి యుఎస్ షిప్స్ కాల్ ఆన్ చేయొచ్చు. తర్వాత లాజిస్టిక్ సప్లై అంటే ఫ్యూయల్, ఆయిల్, వాటర్, ఇంకా రేషన్స్ ఏదైనా కానివ్వండి, రిపేర్, తర్వాత ఇవన్నీ చేసుకునే అవకాశాలు లీగల్గా ఫ్రేమ్వర్క్లో ఉన్నాయి. సో ఆ విధంగా ఏంటంటే అందుకని చెప్పి హార్మోజ్ జలసంధిలో వాళ్ళు ఇంకా ప్రమేయం తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే ఇది కారణాలు. ఏదో ఇన్సూరెన్స్ ఏజెన్సీస్ పెరిగినంత మాత్రాన అది చాలా మినిమల్ అమౌంట్, వాళ్ళకి ఎలాగా అవన్నీ బిల్ట్ ఇన్ ప్రీమియం ఎప్పుడైతే ఎలా డిసైడ్ చేస్తారో అందులో థ్రెట్స్ కూడా పెట్టే ఉంటారు. ఇంకా రెండవది అంటారు, ఇప్పుడు వరకు మనం చూస్తున్న వార్లో ఇరాన్ రియాక్ట్ అయింది, కానీ హెజ్బుల్లా కొంతవరకు వాళ్ళ కమాండర్ చనిపోవడంతో సౌత్ లెబనాన్లో ఇజ్రాయెల్ మీద రియాక్ట్ అయింది. హమాస్ రియాక్షన్ ఇంకా కనిపించలేదు, హౌతీస్ రియాక్షన్ కనిపించలేదు. ఫస్ట్ డే ఈవినింగ్ హౌతీస్ రియాక్షన్ లేట్ ఇన్ ద నైట్ ఎక్స్పెక్ట్ చేశాం, కానీ అది సర్ప్రైజింగ్గా చూస్తే అది ఇప్పుడు వరకు కనిపించట్లేదు. హౌతీస్ రెడ్ సీని విపరీతంగా కంట్రోల్లో తీసుకోగలరు, అక్కడ ఉన్న కమర్షియల్ షిప్స్ని డ్యామేజ్ చేయగలరు, తర్వాత రాకెట్స్ ఫైర్ చేయగలరు, అలాగే ఇజ్రాయెల్ మీద కూడా మిసైల్స్ ఫైర్ చేయగలరు. సో ఈ విధంగా వాళ్ళు ఇంకా కార్డ్స్ ఓపెన్ చేయలేదు. అంటే ఇవన్నీ ఒకవేళ ఇక్కడ హార్మోజ్ సంధి జబర్దస్తి అమెరికన్ షిప్స్ వెళ్ళి ఎస్కాట్ చేయాల్సి ఉంటుంది, తర్వాత ఫిజికల్గా బ్లాకేడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫిజికల్ బ్లాకేడ్ చేసినా కానీ ఇక్కడ హౌతీస్ ఇక్కడ రెడ్ సీ క్లోజ్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. రెడ్ సీ క్లోజ్ చేస్తే మెడిటరేనియన్ సీ, యూరోపియన్ యూనియన్ ఎక్కువ దెబ్బతింటుంది. ఇప్పుడు ఆ హార్మోజ్ జలసంధి క్లోజ్ చేస్తే కేవలం ఏషియన్ కంట్రీస్ అండ్ చైనా మ్యాక్సిమం ఇంపాక్ట్ అవుతుంది. మనకంటే చైనాది ఆయిల్ కన్సంప్షన్ 3 రెట్లు ఎక్కువ. ఆ 3 రెట్లు ఎక్కువలో వాళ్ళు ఎంత స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెట్టుకున్నా కానీ వాళ్ళు విపరీతంగా దెబ్బతింటారు. సెకండ్ థింగ్, ఆల్రెడీ నిన్న ఈవినింగ్ రిపోర్ట్స్ ప్రకారం కెపాసిటీ లేక కొన్ని చైనీస్ రిఫైనరీస్ని టెంపరీ ఆపరేషన్ సస్పెండ్ చేసినట్టు రిపోర్ట్స్ వచ్చింది. అందువల్ల అది హార్మోజ్ జలసంధి కేవలం జపాన్, ఆస్ట్రేలియా కొంతవరకు, ఏషియాని చాలా వరకు వీటిని ఇంపాక్ట్ అవుతుంది తప్పితే కానీ మిగతాది ఇంపాక్ట్ అవ్వలేదని మనం అర్థం చేసుకోవచ్చు. నేవీ ఆపరేషన్ డెజర్ట్ స్టార్మ్లో అయితే యుఎస్ఏకి ఉన్న 8 క్యారియర్ గ్రూప్స్లో 5-6 క్యారియర్ గ్రూప్స్ ఈ ప్రాంతంలో పెట్టారు. ప్రస్తుతానికి ఒక్కటే క్యారియర్ గ్రూప్ ఉంది. రెండో క్యారియర్ గ్రూప్ మెడిటరేనియన్ సీలో ఉంది, అది ఇంకా సూయజ్ కెనాల్ దాటలేదు. సూయజ్ కెనాల్ దాటే ప్రయత్నం కూడా కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇంకో భయం ఏంటంటే ఇరాన్ టర్కీ ద్వారా కానీ, సిరియా ద్వారా కానీ, సైప్రస్ ద్వారా కానీ అక్కడ మెడిటరేనియన్ సీలో కూడా ఏదైనా చేస్తుందా యూరోపియన్ కంట్రీస్ మీద అని చెప్పి జెరాల్డ్ ఫోర్డ్ అక్కడికి పెట్టారు. సో ఆ విధంగా వాళ్ళు టాక్టికల్లీ, స్ట్రాటజికల్లీ బ్యాలెన్స్డ్గా ఉన్నారు. తర్వాత మిసైల్స్ మీద ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ దాదాపు 10 సంవత్సరాలు, ఎస్పెషల్లీ ఇంటెన్సిఫైడ్ ఆపరేషన్స్లో లాస్ట్ 2023లో ఎప్పుడైతే October 7th అయిందో అప్పటి నుంచి మొసాద్, సిఐఏ కలిపి విపరీతంగా ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ లాంచ్ చేశారు ఇరాన్లో. ఆ లాంచ్ చేసిన పద్ధతిలోనే చాలామంది ఏజెంట్స్ని చాలా క్లోజ్ క్వార్టర్స్, లీడర్షిప్కి క్లోజ్ క్వార్టర్స్లోను, ఎస్టాబ్లిష్మెంట్స్కి క్లోజ్ క్వార్టర్స్లోను చేయగలిగారు. దానివల్ల లాస్ట్ జూన్లో ప్రెసిషన్ టార్గెటింగ్ చేయగలిగారు. ఆ ప్రెసిషన్ టార్గెటింగ్కి లోకల్ హెల్ప్ లేకుండా అయ్యే పరిస్థితి కాదు. అలాగే మొన్న ఫస్ట్ డేని 46 మంది టాప్ లీడర్షిప్ని ఒకే రోజున అంతమొందించడం, ఇదంతా నిజంగా వాళ్ళ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆపరేషన్స్కి మచ్చతోను కనుక్కోవచ్చు. సో ప్రస్తుతానికి అలా నడుస్తుంది. అయితే ఇరాన్కి ఉన్న స్ట్రెంగ్స్ మిసైల్స్, హైపర్సానిక్ మిసైల్స్, ఎస్పెషల్లీ లాస్ట్ చూపించిన మిసైల్స్లో అది గ్లైడింగ్ ఆపరేషన్. అంటే ఏంటంటే అప్పర్ అట్మాస్ఫియర్కి 120,000 అడుగుల అప్పర్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళి అక్కడి నుంచి గ్లైడింగ్ సిస్టంలో వస్తుంది. ఆ గ్లైడింగ్ సిస్టంలో హీట్ జనరేషన్ తగ్గిపోతుంది, దాని సిగ్నేచర్ తగ్గిపోతుంది. తర్వాత దాన్ని మెనోవర్ ద్వారా కౌంటర్ మిసైల్స్ కానీ, కౌంటర్ ఫైర్ కానీ జరిగినా కానీ, ఎక్సెప్ట్ ఈవెన్ లేజర్ బీమ్స్ వచ్చినా కానీ దాన్ని ఆపరేట్ చేస్తా తీసుకెళ్ళి టర్మినల్ గైడెన్స్ తోటి ఫోటోగ్రఫిక్ మెమరీ వాటికి ఇచ్చారు. ఆ ఫొటోస్ తోటి మ్యాచ్ చేసుకుని అదే టార్గెట్ని అటాక్ చేస్తారు. సో ఆ విధంగా వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. ఐరన్ డోమ్ని కూడా పెనిట్రేట్ చేయగలిగారు. వాళ్ళకి ఇంకొన్ని రోజుల కెపాసిటీ ఉంది.
ఒకవేళ ట్రూప్స్ ఆన్ గ్రౌండ్ వెళ్ళినా కానీ వాళ్ళు సెల్యులర్ స్ట్రక్చర్లో 31 డిస్ట్రిక్ట్స్ని విభజించి ఇరాన్ని ఆ సెల్యులర్ స్ట్రక్చర్లో డెసిషన్ మేకింగ్ డీసెంట్రలైజ్ చేసినట్టు రిపోర్ట్స్ వస్తుంది. డీసెంట్రలైజేషన్ చేసినప్పుడు విపరీతంగా వాళ్ళు మోటివేటెడ్ అయ్యి పోరాడే అవకాశం ఎక్కువ ఉంది. వెపన్స్ ఎక్విప్మెంట్ బలం లేకపోయినా కానీ మానవ బలంతో ఎక్కువ పోరాడే ఇది కనిపిస్తుంది. సో కుర్డిస్తాన్ అంటారా, కర్డ్స్ ఎస్ వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు టర్కీలో ఎక్కువ ఉంటారు, ఇరాన్లో నెక్స్ట్, ఇరాక్ నెక్స్ట్, సిరియాలో నెక్స్ట్. ఈ వీటిని అన్నిటినీ కలుపుని కుర్డిస్తాన్ ప్రామిస్ చేస్తేనే కానీ కుర్డ్స్కి మోటివేషన్ కనిపించట్లేదు. ఎందుకంటే లాస్ట్ 10 yearsలో వాళ్ళు అలసిపోయారు. వేరు దేశాల్లో ఫైట్స్ చేసి ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలసిపోయారు. ఇంకా ఇరాన్లో ఉన్న రెబల్స్ అంటారా, వీళ్ళందరూ YZ జనరేషన్, XYZ జనరేషన్స్ మ్యాక్సిమం. వీళ్ళు ఇంటర్నెట్ సోషల్ మీడియాలో ఆధారపడి వీళ్ళ ఒపీనియన్స్ వేరుగా ఉంటాయి తప్పితే కానీ లిబరలైజేషన్ అండ్ వెస్ట్ వాళ్ళకి బాగా కనిపిస్తుంది. కానీ ఓల్డర్ జనరేషన్ ఎవరి దగ్గర అయితే పొలిటికల్, సోషల్ అండ్ ఫైనాన్షియల్ పవర్ ఉందో వాళ్ళందరూ ఆయతుల్లా సైడ్నే ఉన్నారు. ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం డిక్లేర్ చేసిన గ్రాండ్ ఆయతుల్లా కూడా పాత ఆయతుల్లా కొడుకు, తర్వాత మహమ్మద్ హుస్సేన్, అంటే మహమ్మద్కి డైరెక్ట్గా లింక్ పెట్టుకుని వాళ్ళ లైనేజ్ అని చెప్పుకుంటున్నారు. సో ఆ విధంగా వాళ్ళకి రిలీజియస్ శాంక్షన్ ఎక్కువ ఉంది పొలిటికల్ శాంక్షన్ కంటే. చాలా తెలివిగా చేసిన పని ఇది మొస్తాబాని ఎన్నుకోవడం. ఇది మొదటి నుంచి ఎన్నుకున్నారు. అయితే ఏంటంటే ఆ కమ్యూనికేషన్స్లో వాడి మీద కూడా దాడి చేస్తారు, అతన్ని కూడా అంతమొందిస్తే మళ్ళా తీవ్ర పరిశీలనాలు ఉంటాయి. అఫ్కోర్స్ థర్డ్ లైన్ కూడా రెడీగా ఉంది వాళ్ళది. ఒకవేళ ఇతన్ని కూడా ఒకవేళ అంతమొందిస్తే, అసాసినేట్ చేస్తే నెక్స్ట్ ఎవరు లీడర్ అవ్వాలి కూడా అది కూడా డిసైడ్ చేసుకుని పెట్టుకున్నారు. దానికి కూడా కమాండ్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్ రెడీగా ఉంది, అందులో డౌట్ ఏమీ లేదు. కానీ వీళ్ళ వల్ల లీక్ కాకుండా ఇన్ఫర్మేషన్, ఎందుకంటే మోస్ట్లీ కమ్యూనికేషన్స్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ లీక్ అవుతున్నట్టు వాళ్ళు గ్రహించారు ఈ వాటికి. ఎందుకంటే ఎప్పుడైతే చర్చల్లో, జనీవా చర్చల్లో జరుగుతున్నాయో ప్రాబబ్లీ మొసాద్ అండ్ CIA వీళ్ళ కమ్యూనికేషన్స్ మీద ఫోకస్ పెట్టినాయి లోకల్ సోర్సెస్తో. దాంతో ఏంటంటే ప్రిసైజ్ లొకేషన్స్ దొరికినాయి. లేకపోతే 46 మంది సీనియర్ లీడర్స్ని అంతమొందించడం అంత ఈజీ కాదు. వాళ్ళ మూమెంట్స్ అన్ని పసిగట్టి కేవలం 30 మిసైల్ అటాక్స్ తోటి, అంటే 30 ప్లేసుల్లో మిసైల్ అటాక్స్ తోటి అంతమొందించారు. సో ఆ ఇన్ఫర్మేషన్ దొరకకుండా చేస్తున్నారు. యాంబివలెంట్ అంటే ఏంటంటే అవునా కాదా అన్న సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు. కానీ ఇంటర్నల్గా వాళ్ళకి కమాండ్ అండ్ స్ట్రక్చర్ IRGC చాలా పటిష్టంగా ఉంది. IRGC పటిష్టంగా ఉన్నంత వరకు ప్లస్ IRGC ఫైనాన్సెస్ అంతకుముందు మోస్తాబా కంట్రోల్ చేసేవారు, ఇప్పుడు కూడా ఆయన కంట్రోల్ చేస్తున్నారు. సో ఆయనకి ఫుల్ కంట్రోల్ సిచ్యువేషన్ ఇంకా ఆయన కంట్రోల్లోనే ఉంది. అది డెసిషన్ ఎప్పుడో తీసుకున్నారు, లాయల్ పీపుల్ని పెట్టుకున్నారు చుట్టూరు, అది నడుస్తుంది. చెప్పండి. కల్నల్ వీరావు గారు, 4-5 అంశాలు మీరు స్పృశించారు. సరే, ముస్తాబా ఖమేనీ కంట్రోల్లో ఉంది మొత్తం ఫైనాన్షియల్ స్ట్రక్చర్. బట్ వాళ్ళ కంట్రోల్లో లేనిది ఏంటంటే అంటే మీ నోటీసులో ఉండే ఉంటుంది, కౌంటర్ ఇంటెలిజెన్స్ చీఫ్ని కంప్లీట్గా అమెరికా, ఇజ్రాయెల్ కొనేసిన కారణంగానే అంటే వీళ్ళు